హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి కొబ్బరి బూరెలు. అవి ఎలా తయారు చేయాలి అని మీ అందరికీ చాలా డౌట్ ఉంటుంది, కానీ చాలా ఈజీగా, చాలా సాఫ్ట్గా, మరీ అలా గట్టిగా కాకుండా మరీ సాగేటట్టు కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో బూరెలు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను 3 అచ్చుల బెల్లం, 1 కప్పు పంచదార తీసుకుంటున్నాను. ఈ క్వాంటిటీకి 1 కప్పు కొబ్బరి తురుము కావాలి. 3 అచ్చుల బెల్లానికి 2 కిలోల తడి బియ్యం పిండి కావాలి. సో వీటన్నిటిని ఒక మూకిడిలోకి కానీ లేకపోతే ఒక గిన్నెలోకి కానీ యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగించాలి. బెల్లం పంచదార 2 కరిగించాలి. మనం పాకాన్ని టెస్ట్ చేయడానికి ఒక చిన్న బౌల్లో ఒక తక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. సో బెల్లం అంతా ఇలా కరగడం స్టార్ట్ చేశాక బెల్లాన్ని ఇప్పుడు మనం తెడ్డి అంటారు కదండి, తెడ్డితో మనం తిప్పాలి. సో బెల్లం కరిగాక వాటిని వడకొట్టుకోవాలి. ఎందుకంటే మనం షాప్ నుంచి తీసుకొస్తాం కదా, మనకి ఎంత డస్ట్ ఉంటుందో మనకి కూడా తెలీదు. సో వడకట్టుకుంటే ఎందుకన్నా మంచిది. చూసారు కదా ఎంత డస్ట్ వస్తుందో. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఒకవేళ మనం వడకట్టుకోకపోతే అలాగే చేసేసేవాళ్ళంగా. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. చూస్తున్నారు కదా, జస్ట్ అలా మనం చేతితో పట్టుకునేంత. ఆ టైంలో మనం కోరిన ఈ కొబ్బరి తురుముని అందులో వేసేసి బాగా మిక్స్ చేయాలి, లంప్స్ లేకుండా. సో పాకం వచ్చాక మనం అందులో మనం పట్టించుకున్న తడి బియ్యం పిండిని వేసుకుంటూ ఉండాలి స్లోగా. అవి ఉండలు కట్టకుండా అలా చేతులతో రబ్ చేస్తూ ఉండలు లేకుండా పోస్తూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి పోస్తే మనం కలపలేము. సో స్లోగా స్టెప్ బై స్టెప్ పోసుకుంటూ ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సరిపడా కన్సిస్టెన్సీ వచ్చే వరకే బియ్య పిండి పోయాలి. 3 అచ్చుల బెల్లానికి 2 కిలోలు బియ్య పిండి, అంటే 2 కిలోల బియ్యాన్ని నానబెట్టుకొని పిండి పట్టించుకుంటే సరిపోతుంది. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎలా వచ్చిందో. అలా వస్తే సరిపోయింది. మరీ గట్టిగా వచ్చినా బూరెలు గట్టిగా అయిపోతాయి. బూరెలకైనా అరిసెలకైనా ఒకటే ప్రాసెస్. సో అందులోంచి కొద్దిగా క్వాంటిటీని ప్లేట్లోకి తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఒకేసారి తీసుకుంటే ఎండిపోయింది కాబట్టి కొద్దిగా తీసుకోవాలి. ఇలా మీరు నార్మల్గా ఆయిల్ కవర్ మీద ఉంటుంది, ఆయిల్ కవర్ మీద చేయొచ్చు. లేకపోతే పూరీ ప్రెషర్ ఉంటుంది, దాంట్లో అయినా చేయొచ్చు మీ వీలును బట్టి. అలా చేశాక నూనెలో జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ మాడనిచ్చేదాకా ఉంచకండి. చూసారు కదండి ఎంత ఈజీగా బూరెలు రెడీ అయిపోయినాయో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై